ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమునకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన భాగము 128 2వ చరణం. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ప్రియమైన సహోదరి సహోదరుడా, అనేకుల మధ్యలో దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు గనుక నీవు ధన్యుడువు. దేవుడు నీ జీవితంలో మేలు కలుగు చేస్తాడు. ఈ వాక్య భాగంలో నీవు అనున్నది ఎవరిని బట్టి అంటే, మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని బట్టి. దేవుని యందు మనం భయమును భక్తిని కలిగిన వారిగా ఉండాలి. ఆయన మనను సృజించారు, పోషిస్తూ ఉన్నాడు, నిరంతరం నడిపించుచున్నాడు గనుక ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారిగా అలాగూ నడిచినప్పుడు మిగిలిన వారందరికంటే నీవు ప్రత్యేకమైనటువంటి కృపను పొందుకుంటూ ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించటం మనం చూడగలం. రెండవదిగా ఆయన త్రోవల యందు నడుచు వారిని బట్టి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన చూపించినటువంటి వాక్య బాటలో మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఆయన మనకు కాపరి గనుక ఆయన్ను వెంబడించాలి. అప్పుడే ధన్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. నిశ్చయముగా దేవుడు మనకు మేలు కలుగు చేస్తాడు. కుటుంబంలో దీవించబడతాం. మనము కలిగినటువంటి బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీవు చేయు కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. చేతుల పనిని ఆశీర్వదించి దాని దీవెనకరమైన రీతిలో మారుస్తాడు. సియోనులో నుండి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుచు ధన్యకరమైనటువంటి జీవితాన్ని, దేవుని మేలును, దేవుని కృపను పొందుకుందాం. దేవుని కృప మనకు అట్టి యోగ్యత కలుగు చేసి నడిపించునుగాక.